ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ విధంగా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆమేన్. దేవుని గురించి చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి ఏ విధంగా అయితే ఎడారిలో మరి ఆ నీటి గురించి వెతుకుతూ ఉంటుందో, ఈ నీరు త్రాగడానికి ఆశపడుతూ ఉంటుందో, కొంచెమైనా నీరు ఉంటే బాగుండు అని వెతుకులాడుతూ ఉందో, ఆ విధముగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, దేవుడు మన దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయ్యా ఇదిగో నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఏ విధంగా అయితే ఎడారిలో మంచి నీళ్లు దొరికితే బాగుండు అని మనం ఆశపడతామో, అదే విధంగా నా కష్ట సమయాల్లో, నా శ్రమల్లో, నా ఇబ్బందుల్లో, నా ఇరుకుల్లో, నాకు మరి ఏమి తోచని అర్థం కాని పరిస్థితుల్లో ప్రభువా నీవు నాకుంటే చాలు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నీ కొరకు తృష్ణగొనుచున్నదని ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతూ ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనతో ఉండి మనకు సహాయం చేయాలని మరి ఆశపడుతూ ఉన్నాడు. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మనము సేవించుచున్న దేవుడు జీవము గల దేవుడు, ప్రాణం లేని దేవుడు కదండి. నా దేవుడు సజీవుడు. మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు కనుక ఆ సజీవమైన దేవుని సన్నిధిలో మనం ఏదైనా అడిగినప్పుడు దేవుడు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని కొరకు ఆశపడుతున్నామా? ఏ విధంగా అయితే దుప్పి నీటి వగల కొరకు ఆశపడుతున్నదో, మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఆశపడతామో, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు జ్ఞానముతో మనల్ని నింపుతాడు. ఆయన చేయవలసిందంతా కూడా మన కొరకు చేసి ముగించాడు కాబట్టి, ఇక లోకంలో మరి ఇవ్వాల్సినవి అన్నీ ఏమీ లేవు. ఆయన అన్నీ ఇచ్చాడు, అన్ని అధికారం ఇచ్చాడు, అంతా కూడా ఇచ్చాడు కాబట్టి దేవునితో ఆనుకొని ఆయనతో సంబంధం కలిగి సహవాసం కలిగినప్పుడు ఆయన చిత్త ప్రకారము మనకి ఏది అవసరమో సరైన సమయంలో దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన కొరకు మరి మనం నిలబడాలి. అప్పుడు దేవుడు మన కొరకు నిలబడతాడు. కాబట్టి మనం ఏది అడిగినను హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అడిగితే ఆయన చిత్తానుసారంగా మనకివ్వడానికి ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. మరి మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. ఆమేన్.